World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో హిందూ భక్తులు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారణాసి కోర్టు తీర్పుపై హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశంలోని హిందువులకు అతిపెద్ద విజయమని కాశీ విశ్వనాథ ట్రస్ట్ పేర్కొంది. వారం రోజుల్లో మసీదులో పూజలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో ఇటీవల భారత పురాతత్వ శాఖ అధికారులు తవ్వకాలు జరిపారు. జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద హిందూ దేవాలయం ఉండేదని మైసూర్లోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎపిగ్రఫీ విభాగం నివేదిక వెల్లడించింది. మసీదు పశ్చిమ గోడ హిందూ దేవాలయంలో భాగమని, 34 హిందూ దేవాలయాల శాసనాలు దొరికాయని, వీటిలో 3 తెలుగు శాసనాలు ఉన్నట్లు భారత పురాతత్వ శాఖ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులతో ఇటీవల ఏఎస్ఐ అధికారులు జ్ఞానవాపి మసీదులో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో పలు హిందూ దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. శ్రీ మహావిష్ణువు, హనుమంతుడి విగ్రహాలను భారత పురాతత్వ శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో హనుమంతుడి విగ్రహం ఎంతో ప్రత్యేకమైనదిగా అభివర్ణించారు. తవ్వకాల తర్వాత కోర్టును ఏఎస్ఐ అధికారుల నివేదికలు సమర్పించారు. ఈ నివేదికపై విచారించిన వారణాసి కోర్టు జ్ఞానవాపి మసీదులో హిందువులు పూజలు చేసుకోవచ్చని సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.